గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ పసి ప్రాణం పోయింది. చిన్నారి తల్లి ఊపిరితో పోరాడుతోంది. పుట్టిన 2 రోజులకే శిశువు మరణించడంపై బంధువులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నామాలగుండుకు చెందిన శ్రవణ్ కుమార్ భార్య శ్రవంతి కాన్పు కోసం 4 రోజుల క్రితం గాంధీకొచ్చారు. మొన్న కాన్పు జరగ్గా పన్నంటి బిడ్డ జన్మించాడు. అయితే ఏం జరిగిందో కానీ పుట్టిన శిశువు 2 రోజులకే చనిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే పసికందు ప్రాణం పోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. బిడ్డ తల్లి శ్రవంతి లివర్కి కామెర్లు ఉందనే విషయం చెప్పకుండా వైద్యులు తాత్సారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిపుణులైన వైద్యుల దృష్టికి తీసుకెళ్లి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు బంధువులు. ప్రస్తుతం శ్రవంతి కూడా చావు బతుకుల మధ్య పోరాడుతోంది. నిన్నటి కాంచి కొంచెం తాపిస్తున్నా బాగానే ఏడ్చిండు, బాగానే ఉన్నాడు. 8 గంటల దాకా కూడా బాగానే ఉన్నాడు. ఏడుస్తుండని కొన్ని పాలు పోసిన అంత మళ్ళీ అవి బయటకే వచ్చేసినాయి పాలు. మళ్ళీ ఇక కదలకుండా పడుకున్నాడు. అట్లనే ఏమైందని చూసేసరికి ముఖం అంతా చేంజ్ అయిపోతుందని మా బాబుని పిలిచి, బాబు ఏమో మెసులుతలేడు. పిల్లల వాడికి తీసుకుపోయేసరికి బాబు పాలతోటే చనిపోయిండు. ఇప్పుడు డాక్టర్స్ ఫైనల్గా చెకప్ చేసి మొత్తం స్కాన్ చేసిన తర్వాత చెప్పేది ఏంటంటే బాబుకి పాలు అనేది ఏదైతే ఒక్క చుక్క మేము ఇచ్చామో అది లంగ్స్లోకి చేరి అది శ్వాస అనేది ఆడకుండా చనిపోయాడు అని చెప్పారు. అండ్ మోరోవర్ ఇంకా నా వైఫ్కి సివియర్గా జాండీస్ ఉంది అనేది ఇంతవరకు నాకు చెప్పలేదు. అంటే మా బాబు చనిపోయాక అనాలిసిస్ ఏంటి, ఎందుకు చనిపోయాడు అదంతా అడగడానికి వెళ్ళినప్పుడు చీఫ్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కేస్ షీట్ అనేది చూసి జాండీస్ అనేది సివియర్గా ఉంది, మీ వైఫ్ది కూడా ఇప్పుడు ఏం చెప్పలేము, ట్రీట్మెంట్ అయితే ఇస్తాము, కాకపోతే అది హోప్ అనేది చెప్పలేము అని చెప్తా ఉన్నారు. నిన్ననే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. వైద్యుల్ని కలిసి ఆసుపత్రిలో వైద్య సేవల్ని పరిశీలించారు. తన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తేలిన ఆర్ఎంఓ సరస్వతిపై వేటు వేశారాయన. డిఎంఈకి సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇంత జరిగినా గాంధీ వైద్యుల వైఖరిలో మార్పు రాలేదు. ఆసుపత్రిని లక్ష్మారెడ్డి సందర్శించిన మరుసటి రోజే వైద్యుల నిర్లక్ష్యానికి ఓ పసికందు బలవడం అక్కడ పరిస్థితికి అద్దం పడుతోంది. గాంధీని సందర్శించిన సందర్భంగా న్యూ బార్న్ బేబీ వార్డ్పై ప్రశంసలు కురిపించారు మంత్రి లక్ష్మారెడ్డి. గాంధీ హాస్పిటల్లో ఎస్ఎన్సి ఉన్నది, స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్. అది చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. మరి నేషనల్ టీం కూడా వచ్చి విజిట్ చేసి దీనికి అక్రిడేషన్ అంటే గుర్తింపు ఇవ్వడం జరిగింది. బేబీ వార్డ్పై లక్ష్మారెడ్డి ప్రశంసలు కురిపించిన ఒక్క రోజు కూడా గడవక ముందే వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. అప్పుడే పుట్టిన శిశువులపై ఆసుపత్రి సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తేలిపోయింది. 2 రోజుల పసికందు మరణం గాంధీ ఆసుపత్రిలో దౌర్భాగ్య పరిస్థితిని బయటపెట్టింది.